ఇక్కడైతే నిలబడ్డాం, ఫ్రెష్ అప్ అయినా ఇంకా స్టార్ట్ కావాలి. లేట్ అవుతుంది లేదా ఫీస్ అన్నీ కౌంటర్లో అప్పయిస్తున్నాం. మా ఆయన చెమటలు పడతారా ఇంకా ఏసీ పాపలు కదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజులేస గారు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇదిగోండి మేము బయలుదేరుతున్నాం. సో మన బాలాజీ దగ్గర తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అనమాట. 2 years అవుతుంది వెళ్ళి, అందరం వెళ్ళి. కాకపోతే నేను మధ్యలో సేవకి వెళ్ళిన అనమాట. అన్నీ రెడీ అయినాయి. ఇప్పటికీ 6 నెలల నుంచి బ్రేక్ పడుతున్నాయి. టికెట్స్ బుక్ చేస్తున్నాం, రూమ్స్ దొరక్క. సో ఫైనల్గా అయితే బయలుదేరుతున్నాం. లగేజ్ అంతా అక్కడ పెట్టేసినాం. లోపలికి వచ్చేసినాం. నవ్వుతున్నాడు ఇంకా మా ఇటు. ఇంకా సోని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా కార్ రాలేదనమాట. కార్లో వెళ్తున్నాం. ట్రైన్ టికెట్స్ కూడా అంటే మేము ఎప్పుడు వెళ్తామో తెలియదు కాబట్టి టికెట్స్ కూడా చేసుకోలేదన్నమాట. సో ఇన్ని బ్యాగ్స్ అనమాట మనం ఆడుకోవడానికి, చెస్, బిజినెస్ అని తీసుకుంటున్నాడు. 1 బ్యాగులు ఉన్నాయి. ఇంకా పులిహోర చేసుకున్నాం, కొంచెం కర్డ్ రైస్ చేసుకున్నాం. ఇంకా లాకేస్తున్నాను. ఇదేమో మా డాలి తీస్తుంది అనమాట. లాకేస్తుంటే మీ జ్యోతి లాకేస్తుంది చూడండి అని చెప్పేసి ఇంకా ఫన్ చేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా లాకేసినాను. కార్ వచ్చేసింది అనమాట. ఇంకా సో అది అబ్బాయి, కార్ అబ్బాయి. ఇంకా మా దాంట్లో అయితే ఫ్రీగా ఉండదు, అందుకోసమని ఇంకా వేరే తీసుకున్నాడు అనమాట రాజు. ఇంకా అన్నీ సర్దేసుకున్నాం. సో మన బొమ్మల వైపు బై చెప్పేసినాం. దండం పెట్టేసి ఇక్కడ టర్నింగ్ అనమాట మనది రుచి హోటల్. సో వెనకాల డాలీకి వేసినాం అనమాట. మేము మిడిల్లో కూర్చున్నాం. ఇంకా కాజీపేట బ్రిడ్జి వచ్చేసింది అప్పటికే మాట్లాడుతూ ఉంటే. ఇంకా సో చూడండి, దూరం నుంచి రైల్వే ట్రాక్ కనబడుతుంది. సో ఇంకా రైల్వే స్టేషన్ కాజీపేట్. ఇక్కడ బొమ్మలు ఉంటాయి చూడండి, 2 చాలా బాగుంటాయి కదా. సో లోపలికి కళాతోరణము, లోపలికి వే అనమాట కాజీపేట్ స్టేషన్ లోపలికి. సో ప్రొద్దుటే బయలుదేరదాం అనుకున్నాం, కానీ కాకపోతే ఎండ బాగా ఉంది కదా, అందుకోసమని నైట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామంట. 4 కల్లా అనుకుంటే చిన్నగా 5:30, 6 అయిపోయింది దగ్గర. ఇంకా గన్పూర్. సో తర్వాత హైవే వస్తుంది కదా, అట్లా హైవే ఎక్కేసినాం. నైట్ జుమ్మని వెళ్ళిపోతున్నాం అనమాట ఆరాంగానే. సో అట్లా దూరం నుంచి ట్రైన్ వెళ్తుంది, కనపడుతుందా? అదనమాట, చక్కగా కనపడుతుంది కదా. సో ట్రైన్ పక్కకి ఇదేమో మా టీటు అమ్మమ్మ తీయమ్మ, నాకు అవి వెళ్తాయి కదా మిలిటరీ ట్రక్లు, వాడికి ఇష్టం అనమాట. అవి ఫస్ట్ నుంచి అలవాటు. తీయమ్మ అనేసరికి అది పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా సో మొత్తానికి అయితే కొంచెం తీసినాను. ఇంకా వెళ్తున్నాం. ఇంకా సో చల్లగా ఉంది. సో ఇవాళ పౌర్ణమి ఒకటి కదా, అందుకోసం ఇంకా మధ్యలో ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఆగినామన్నమాట. మేము పౌర్ణమి అని చెప్పేసి ఏం తినలేదు పొద్దున్న నుంచి. ఇంకా తినేద్దాం బ్రేక్ అని చెప్పేసి అక్కడ ఆగినాం. ఇది మనకు వచ్చిందనమాట. సో ఆగినాం. సో వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ అవి చేసేసుకొని ఇంకా చక్కగా పైన చందమామ చూస్తున్నాడు, అక్కడ కూర్చొని పులిహోర తింటున్నాం అనమాట. ప్రశాంతంగా ఉంది. కొంచెం పెరగన్నము, పులిహోర తిన్నామన్నమాట. ఇట్లా చెప్తుంది. మా టీటేమో అక్కడ కప్ప ఉందమ్మా, ఇక్కడ కప్ప ఉందమ్మా అని చెప్పేసి వాడు చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ కార్లోకి బయలుదేరినాం. సో ఆమె సీట్ వెనక్కి ఆరాంగా పాటలు పెట్టేసుకుంది, చక్కగా కూర్చుందనమాట. మేము మధ్యలో మాకు ఇంకా మమ్మల్ని మా మధ్యలో ఇటుండి ఇటు అటు మా సోని నన్ను ఇంకా తోస్తున్నాడు అనమాట. చూడండి ఎంత బాగా కనపడుతుందో రోడ్డు కదా. సో తర్వాత ఇట్లా 2:30 అవుతుంటే దగ్గర ఒంగోలు దాటినాక కొంచెం టీ తాగుదామని చెప్పేసి ఆగినాం అనమాట. ఆ రాత్రి కూడా ఆ కోడిపిల్ల చూడండి అట్లా తిరుగుతుందనమాట. సో కాఫీ కోసం అని ఆగితే కాఫీ లేదు, టీ ఉందన్నారు. ఇంకా వద్దని చెప్పేసి అట్లా మళ్ళీ ఇంకా అక్కడ ఇద్దరు చూడండి అక్కయ్యలు కూర్చున్నారు కదా వాళ్ళు. సో డబ్బులు ఏం అడగట్లేదు, వాళ్ళ మాటలు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూర్చున్నారు. కానీ అడుగుతారేమో వాళ్ళు కనపడతారంటే ఏం లేదు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. సో వీడికి ఏమైనా కొనుక్కోవాలంటే ఏమొద్దన్నారు. మా సోని మాత్రం టీ తాగుతుంది. ఇంకా కాఫీ టీలని ఏం చూడదు, ఇంకా తాగేసింది లెక్క అనమాట. కాఫీ అని చెప్పేసింది, కాఫీ లేదమ్మా అని చెప్పేసి అంటే ఇంకా టీ తాగేసింది. ఇంకా వెళ్తున్నాం. ఇంకా వీటికి ట్రక్కులు ఎక్కడ కనపడి ట్రక్కులు తీయాలన్నమాట. ఫస్ట్ ట్రక్కులు మనం ఇప్పుడు స్లాబ్ అవి వస్తాయి కదా అవి. ఇంకా తర్వాత కాఫీ షో కనపడింది, అది హోటల్ కనపడింది ఇక్కడ.
నెల్లూరు రాయల్ అనమాట. అక్కడ చూడండి నెల్లూరి చేపల పులుసు అంటారు కదా, సో స్పెషల్ అంట. రాగి సంగటి, నాటుకోడి అని కూడా బోర్డు ఉంది. సో ఇక్కడ ఫిల్టర్ కాఫీ కొంచెం టైం అయిందనమాట, అబ్బాయి బయటికి వెళ్ళిండట. సో ఇక్కడ ఫిల్టర్ కాఫీ చేయించుకొని చక్కగా కప్పు తాగేసి చక్కగా పడుకున్నాం అనమాట తాగేసినాక. సో ఇదేమో ఇట్లా వచ్చింది. అక్కడ లైటింగ్స్ అది చాలా బాగుందన్నమాట. హైవే, ఇంకా లారీలు అవి ఆగుతున్నాయి, అయినా పర్లేదు ఇంకా వచ్చేసినాం. సో మనం చూడండి ఇక రోడ్స్ అవి చక్కగా ఉన్నాయి కదా. నైట్ అయితే కాంగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మొత్తానికైతే మనము తిరుపతికి రీచ్ అయ్యాము అనమాట. నమో వెంకటేశాయ. సో మనం ఎప్పుడు ఉండే రూమ్కే వెళ్తాము, మాకు అలవాటు అనమాట ఫస్ట్ నుండి. ఇది మనము ఫస్ట్ ధర్మశాలలో ఉండే కదా, అవి ఇప్పుడు కూల్చేసి లేవు కానీ సో ఆపోజిట్లో తీసుకుంటాం అనమాట. ఎప్పుడో అది అలవాటు ఇంకా. సో నామాలు చూడండి, అదొక అనుభూతి కదా, ఆ నామాలు కనపడగానే మనకి అవి చూడండి. రష్ లేదు. సో మేము 5:30 కల్లా రీచ్ అయినాం అనమాట. అంటే మధ్యలో ఒకసారి తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఆగినాము, 2 బ్రేక్లు అనమాట. అట్లా ఒక 2 అవర్స్ అట్లా అటు ఇటు అయిపోయింది. సో మొత్తానికైతే 5:30 కల్లా మనము తిరుపతి రీచ్ అయినాం అనమాట. సో బస్ స్టాండ్ నుంచి ఇట్లా క్రాస్ తీసుకున్నామంటే రూమ్స్ వచ్చేస్తాయి అంతే లోపలికి చక్కగా. సో చూడండి నామాలు ఇక్కడ రోడ్ పోతూ ఉన్నాయి. సో రష్ లేదు, చక్కగా కనపడుతుంది లైటింగ్లో, చాలా బాగా అనిపించింది అనమాట. క్రాస్ తీసేసుకోవాలి, ఇటు సైడ్ తిరిగినామంటే అదే రూట్ అనమాట మన రూమ్కి. వచ్చేసినాం. ఇది రూమ్లు. ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఫ్లోరే దొరుకుతుంది మనకి. ఇంకా వెళ్తున్న ఫ్రెష్ అప్ కావడానికి ఓన్లీ. ఇంకా రూమ్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో అవన్నీ పెట్టేసి ఫస్ట్ అయితే నేను స్నానానికి వెళ్ళినా, హాట్ వాటర్ ఉంది, టీ ఉంది, ఇంతే రూమ్ అనమాట. మా రమక్క వాళ్ళు వచ్చినప్పటి నుండి ఇట్లాగే అనమాట. సో అదే రూమ్ తీసుకుంటాం, ఎప్పుడు వచ్చినా అక్కడే ఫ్రెష్ అప్ అవుతాం అనమాట. సో నేను రెడీ అయినా ఇంకా మనము వెంకటేశ్వర స్వామిని తీయాలి కదా, మనం ఇక్కడ రూమ్ దగ్గర నుంచి చక్కగా కనపడతాడు అనమాట. ఆయన మనకి చూపిస్తాను నేను స్వామిని ఆరామ్స్ ఇట్లా. వీళ్ళు ఇక్కడ పూజ చేసుకుంటారు, ఇంకా పూజ కాలేదు వాళ్ళది. సో రోజు పూజ చేస్తారనమాట. ఇక్కడ ఏమైనా ట్రావెల్ కావాలన్నా కూడా మనకి వీళ్ళు అరేంజ్ చేస్తారనమాట ఇక్కడ వెళ్ళడానికి. సో అట్లా ఉంటారు. ఇక చూడండి మనం ఇక్కడ నుంచి చక్కగా కనపడుతున్నారా, శిలారూపంలో ఇట్లా పడుకున్నట్టు కనపడతారనమాట. వ్యూ పాయింట్ సూపర్ ఉంటుంది ఇక్కడ. సో అట్లా అల్లకెళ్ళి చూస్తే పొద్దుటే రాగానే ఫస్ట్ మేము ఇట్లా చూసినామన్నమాట డాలీస్ అని. మేము ఇక్కడి నుంచి కనపడతారు కదా స్వామి, చూద్దామమ్మంటే చక్కగా ఇట్లా కనపడుతున్నారు అనమాట. ఇంకా కిందకు వచ్చేసి ఇట్లా దిద్దా వాళ్ళు ముగ్గేసుకున్నారు చూడండి. సో ఆ ఎదురుగానే ధర్మశాలలు ఉండేదన్నమాట గవర్నమెంట్. సో అది తీసి కొత్తగా కడుతున్నారనమాట. చాలా పెద్దగా కడుతున్నారు కాంప్లెక్స్. సో ఈ ఇయర్ అయిపోద్దేమో నాకు తెలిసి. కంప్లీట్గా అయిపోయినాయి. ఫ్లోర్స్ కూడా ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నారు చూడండి. మనము కిందకి వెళ్ళి ఇంకా దగ్గర నుంచి చూద్దాం. సో వెళ్దాం పదండి. పూజ అవ్వలేదు, ఇట్లా ఉంటుంది అనమాట. చక్కగా కాసేపు అయినాక పూజ చేస్తారు వాళ్ళు వచ్చేసి. కిందకు వచ్చేసినాం. అక్కడ నుంచి రైలు వెళ్తుంది చూడండి, ట్రైన్. సో ఇట్లా ఉంటుంది. మేము అక్కడ ఫస్ట్ అక్కడ ట్రైన్ దిగి టక్కున వచ్చేసరికి రూమ్ లేవంటే ఇట్లా బయట చూసేసరికి ఇది కనపడింది అనమాట. అట్లా అప్పటి నుంచి చక్కగా ఓనర్ కూడా చక్కగా మాట్లాడతారనమాట. సో వస్తామన్నమాట. ముగ్గు చూడండి ఎంత పెద్దగా ఉంది వీళ్ళకి. ముగ్గు శుద్ధ ముగ్గు అవి ఉంటాయి, పెద్దగా వస్తాయి అన్నమాట. గణేష్ లాడ్జీ అని చెప్పేసి. సో శుద్ధ అవి ఉంటాయి, వాటితో గీస్తారు, లావు వస్తాయి అన్నమాట. చక్కగా ఇది కౌంటర్ అనమాట. అక్కడ